వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు సీనియర్లు. 7 ఎంబీబీఎస్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. 7 ఎంబీబీఎస్ విద్యార్థులను ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. రైట్, ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఈ ర్యాగింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు అనేది వినపడుతున్నా, ఎందుకు మరి ర్యాగింగ్కి పాల్పడుతున్నారు, దాని చర్యలు దాని పర్యవసానం ఎంత కఠినంగా ఉంటుంది అనేది ప్రస్తుతం ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో రేగిన ఈ ర్యాగింగ్ కలకలం జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు సీనియర్లు. 7 ఎంబీబీఎస్ స్టూడెంట్స్పై సస్పెన్షన్ వేటు పడింది. హాస్టల్ నుంచి శాశ్వతంగా వాళ్ళని బహిష్కరించారు. 7 ఎంబీబీఎస్ విద్యార్థులను ఏడాది పాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. అయితే గత నెల 29వ తేదీన ఏదైతే 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వాట్సాప్ చాటింగ్ లో సీనియర్లను గౌరవించడం లేదంటూ వారందరినీ కూడా విద్యార్థులను బిల్డింగ్ పైకి, ఏదైతే హాస్టల్ భవనం బాయ్స్ హాస్టల్ ఉందో దాని పైకి తీసుకెళ్లారు. వాళ్ళని కొంతమందిని కొన్ని బట్టలు తీసేసి, అంటే అర్ధనగ్నంగా ముఖాలపై కూర్చోబెట్టడంతో పాటు గోడ కుర్చీ కూడా వేయించారు. దీనిపై వాళ్ళ విద్యార్థులు ప్రిన్సిపల్ తో పాటు మెడికల్ కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. గతంలో కూడా అనేక ఘటనలు ఈ విధంగా ఉన్న పీస్ కమిటీ ఏదైతే ఉందో యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా విచారణ చేసింది. దీంతో ఎవరైతే 7 విద్యార్థులు వీళ్ళని ర్యాగింగ్ చేసినట్టు తెలిసింది. దీంతో 7 విద్యార్థులను ఏడాది పాటు బహిష్కరణతో పాటు వాళ్ళు శాశ్వతంగా మిగతా హాస్టల్ బాయ్స్ హాస్టల్ నుంచి శాశ్వతంగా కూడా బహిష్కరించారు. అయితే ఇది మిగతా విద్యార్థులు కూడా, అంటే గతంలో కూడా కేమ్స్ లో అనేక సార్లు కూడా ర్యాగింగ్ కలకలం జరిగింది. దీనిపై చాలా ఉన్నతాధికారులు, ఇటు పోలీసు కానీ అదేవిధంగా కొంతమంది మేధావులు కూడా దీనిపై అనేకమైన సదస్సులు నిర్వహించారు. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చేశారు. అయినప్పుడు కూడా ఇది జరగడం మాత్రం విద్యార్థులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా విషయాలు కూడా ఇంకా బయటికి రాకుండా ఉంటున్నాయి. కేవలం కొంత కాలేజీ పరువు పోవద్దని కొన్ని బయటికి తీసుకురావట్లేదు కదా. ఇది విద్యార్థులను దాదాపు 2 గంటల పాటు మొక్కలపై అర్ధనగ్నంగా కూర్చోబెట్టడం, కొంతమంది విద్యార్థులు దీన్ని సీరియస్ గా తీసుకుని సిపికి సమాచారం ఇవ్వడంతో పాటు అదేవిధంగా స్థానిక మట్టవాడ పోలీసులు దీనిపై కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్యారాణి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. అయితే నేను సాయంత్రం పూర్తి స్థాయిలో ఏదైతే యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో విచారణ చేసిన తర్వాత 7 విద్యార్థులు దోషులుగా తేలింది. వీళ్ళు ర్యాగింగ్ చేశారు, కావాలనే ర్యాగింగ్ చేశారు అనేది నిర్ధారణకు వచ్చింది. దీంతో వారిని ఏడాది పాటు బహిష్కరణ, శాశ్వతంగా హాస్టల్ రాకుండా చేశారు. అయితే దీనిపై అంటే భవిష్యత్తులో కూడా ఇంకెవరు విద్యార్థులు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడదు. ర్యాగింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మానసికంగా వేదన గురి చేసే విధంగా ఉంటుందని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ యాక్షన్ మాత్రం మిగతా విద్యార్థులు మాత్రం జూనియర్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ విద్యార్థులు కూడా ఇది ఒక గుణపాఠం కావాలని చెప్తున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.